కార్తీక్ అందరికీ అర్థం కాడమ్మా. ఇవాళ నగరంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. మనం చూస్తుండగానే మన కంటి ముందే ఎన్నో ప్రాణాలు పోతుంటాయి. కానీ కార్తీక్ మాత్రం అలా చూస్తూ ఊరుకోలేదమ్మా. పీల్చండి. వారం రోజులు అడ్మిట్ అవ్వండి, అన్ని క్లియర్ అయిపోతాయి. మాస్టారు మెడిసిన్స్ డాక్టర్ డాక్టర్ అలీ మళ్ళీ నిద్రపోయాడు. వాట్? మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా నిద్రపోయావా? ఎలక్ట్రిక్ షాక్ రెడీ చేయండి ఫాస్ట్. పవర్ పోయి 1 అవర్ అయింది డాక్టర్. జనరేటర్ ఆన్ చేయొచ్చుగా. జనరేటర్ రిపేర్ సార్. ఓ గాడ్. ఏం లేదు నాన్న, బాబు నిద్రపోయాడట, లేవట్లేదు. నిద్రపోతే ఏమవుతుంది? మళ్ళీ లేస్తాడుగా. బాబుకి ఆయి అయింది నాన్న. ఆయత పడుకోకూడదు కదా, పడుకుంటే జ్వరం ఎక్కువ అవుతుంది కదా, అందుకని. డాక్టర్ గారు, బాబుకి ఏమైంది? ఏం చెప్పమంటారండి, కొన్ని జీవితాలని దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో తెలీదు. ఆ పసివాడి పేరు హైదర్ అలీ. ఎవ్వరూ లేరు, అనాథాశ్రమంలో పెరిగాడు. తనకి ఓ చిత్రమైన జబ్బు ఉందండి. నిద్రపోయేటప్పుడు ఈ శ్వాస తీసుకునే చర్య ఆగిపోతుంది. దానివల్ల మెల్లగా గుండె కొట్టుకోవడం ఆగిపోయి గుండె నుంచి రక్తం సరఫరా నిలిచిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు ఈ కరెంట్ షాక్ ఇస్తే గానీ మళ్ళీ మామూలు మనిషి కాలేడు. కానీ అలా రోజు షాక్స్ ఇస్తే పసివాడికి చాలా ప్రమాదం. ప్రపంచంలోనే చాలా వింతైన కేసు ఇది. లండన్లో ఉన్న నా ఫ్రెండ్ అడిగితే ఆశ్చర్యపోతున్నాడు కానీ సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాడు. పాప ఆ పిల్లాడు బ్యాడ్ లక్ అండి. అతను పెంచిన అనాథాశ్రమం వాళ్ళేమో ఏం చేయలేక ఇక్కడ వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. చూస్తే పవర్ లేదు, అతని ప్రాణాలు నిలబట్టలేని పరిస్థితి నాది. కార్తిక్. ఒరే నాన్న కార్తిక్. అమ్మా, నీ నా బాబుని లేపనా? వద్దు నాన్న, నీకు తెలియదు. నేను తనని లేపుతానమ్మా. ఎలారా? నువ్వు నన్ను లేపుతావే అలా. ఏ కార్తిక్, కార్తీక్, స్కూల్ టైం అవుతుంది నాన్నలే. నువ్వు ఇలా లేవవు గాని ఉండు, నీకు చెక్కిలు గింతలు పెడతాను. లే కార్తీక్. లేచాడు. అలా తన చిట్టి చేతులతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు. అవును డాక్టర్, అతన్ని మా ఇంటికి తీసుకెళ్తున్నాము. మా అబ్బాయి కోరిక కూడా అదే. వండర్ఫుల్ వండర్ఫుల్ మాస్టర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెరీ లక్కీ ఫెలో. అలా అలీకి ఈ జబ్బు ఉన్నట్టు తెలియకూడదని మాట తీసుకున్నాను. అలీ, ఇంటికి వెళ్దామా? రా రా. ఉంటాం డాక్టర్. ఓకే ఓకే. థ్యాంక్ యూ.
సూర్యనారాయణ భార్య కాలం చేయడంతో తన ఇద్దరు పిల్లల్ని బాగా చదివించడం కోసం తన ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించుకుని పూణే వెళ్ళాడు.